చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ ఆకుల సంతోష్ నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ నవీన్ కుమార్, ఉప సర్పంచ్ నరసింహులతో పాటు గ్రామస్తులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, దీంతో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 10 లక్షల రూపాయల నిధులు మంజూరు కోసం కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ నవీన్ కుమార్, ఉప సర్పంచ్ నర్సింహులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మా గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు కృషి వల్ల ఈ 10 లక్షల రూపాయలు మంజూరైనాయి. 10 లక్షల రూపాయలతో ఈరోజు సీసీ పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే మైనంపల్లి హనుమంతరావు గారు అన్నగారి ప్రోత్సాహంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా అనేక నిధులు సమకూర్చుకొని రుద్రారం గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడుపుతామని చెప్పి తెలియజేస్తున్నాము. గ్రామ ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా ముందుండి నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాము. ఇంకో విషయం ఏంటంటే ఎన్ఆర్ఈజీఎస్ పథకం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఏప్రిల్ 1 వరకు రోజు అవుతుంది వచ్చింది. బీబీజీ రామ్జీ పథకం కొత్త పథకం వస్తుంది. బీబీజీ పథకం కంటే ఎన్ఆర్ఈజీ పథకం ద్వారా అద్భుతమైన నిధులు ప్రతి గ్రామానికి పల్లెలకు వస్తున్నాయి. కాబట్టి ఈ పథకాన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పి గ్రామం తరఫున కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. ఈరోజు మా గ్రామంలో ఎంజీఎన్ఆర్ఐ స్కీమ్ కింద మాకు సీసీ రోడ్లు మా మైనంపల్లి రోహిత్ గారు, ఎమ్మెల్యే గారు మాకు మంజూరు చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా ఎస్సీ కాలనీలో మేము సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. మాకు మరింత అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఎమ్మెల్యే గారు మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం. మా ఊరు డెవలప్మెంట్ కోసం ఇంకా మేము పాటుపడతామని, ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటామని ఆశిస్తున్నాం. ఈ నిధుల కింద సుమారు 10 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగింది. కాబట్టి ఆ నిధులతోనే ఈ సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, మా పాలక వర్గానికి నమస్కారం. ఈరోజు మా గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎంజీఎన్ఆర్ఐ పథకం ద్వారా వచ్చిన నిధులతో సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగింది. మా గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మైనంపల్లి రోహిత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆధ్వర్యంలో మరిన్ని నిధులు సమకూర్చుకొని మా గ్రామాన్ని